టీడీపీ రెండో జాబితాలో ఉమ్మడి విశాఖ సీనియర్ నేతలకు మొండిచేయి లభించింది. సెకండ్ లిస్టులో గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తికి చోటు దక్కలేదు. ఇక చోడవరంలో బత్తుల తాతయ్య, మాడ్గులలో ఎన్ఆర్ఐ పైల ప్రసాద్కు ఛాన్స్ ఇవ్వడంతో గవిరెడ్డి రామానాయుడు, పీవీజీ కుమార్కు చుక్కెదురైంది. గాజువాక సీటు పల్లా శ్రీనివాస్కు కేటాయించడంతో అక్కడ జనసేన నుంచి సీటు ఆశించిన కోన తాతారావు భంగపడ్డారు. టీడీపీ రెండో జాబితాలో ఉమ్మడి విశాఖ సీనియర్ నేతలకు మొండిచేయి లభించింది. సెకండ్ లిస్టులో గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తికి చోటు దక్కలేదు. ఇక చోడవరంలో బత్తుల తాతయ్య, మాడుగులలో ఎన్ఆర్ఐ పైల ప్రసాద్కు ఛాన్స్ ఇవ్వడంతో గవిరెడ్డి రామానాయుడు, పీవీజీ కుమార్కు చుక్కెదురైంది. గాజువాక సీటు పల్లా శ్రీనివాస్కి కేటాయించడంతో అక్కడ జనసేన నుంచి సీటు ఆశించిన కోన తాతారావు భంగపడ్డారు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, టీడీపీ రెండో జాబితా విడుదలలో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే టీడీపీ పార్టీ వీడే అవకాశాలు కూడా కనిపిస్తుంది తెలుస్తోంది. ముఖ్య నేతలందరూ కూడా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, తెలుగుదేశం పార్టీ రెండో జాబితాలో పార్టీ సీనియర్ నేతలకు ఘోర అవమానం జరిగింది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తులకు కూడా ఈ జాబితాలో అవకాశం లభించలేదు. గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి సీటును ఆశిస్తుంటే మరొక మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పెందుర్తి నుండి సీటును ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు పేర్లు కూడా రెండో జాబితాలో కనిపించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గంటా శ్రీనివాసరావుకి రెండో జాబితాలో స్థానం దక్కకపోవడంపై, అలాగే తను అనుకున్న సీటుని ఇవ్వకపోవడంపై తన నివాసంలో మరికాసేపట్లో తన వర్గీయులందరితో సమావేశం అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గంటా శ్రీనివాసరావును చీపురుపల్లికి వెళ్ళి పోటీ చేయాలని సూచించినప్పటికీ కూడా గంటా శ్రీనివాసరావు తాను ఖచ్చితంగా భీమిలి నియోజకవర్గంలోనే పోటీ చేస్తానని చెప్తున్నారు. మరి కాసేపట్లో తన భవిష్యత్తు కార్యాచరణ మీద తన అనుచరులతో తన నివాసంలోనే సమావేశం కానున్నారు. అయితే పార్టీ చెప్పినట్లు వినాలా, లేదంటే సొంతంగా నిర్ణయం తీసుకోవాలా అనే దాని మీద అనుచరుల నుండి ఎటువంటి అభిప్రాయం వస్తుందో దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత గంటా తుది నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటికి పెద్ద ఎత్తున అనుచరులు, అలాగే పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. బండారు సత్యనారాయణ మూర్తికి ఎందుకు పెందుర్తి సీటును ఇవ్వలేదు, ఒకవేళ పెందుర్తి సీటు ఇవ్వకపోయినా వేరే చోట అవకాశం కల్పిస్తామని చెప్పారు. అక్కడ కూడా ఏదైతే మాడుగుల స్థానాన్ని బండారు సత్యనారాయణ మూర్తికి కల్పిస్తామని ఒక హామీ ఇచ్చారు, అది కూడా లేకుండా అక్కడ ఎన్ఆర్ఐ పైలా ప్రసాదరావుకు అవకాశం కల్పించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బండారు సత్యనారాయణ మూర్తికి సీటు ఇచ్చే అవకాశాలు అయితే కనిపించలేదు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పెద్ద సంఖ్యలో బండారు సత్యనారాయణ మూర్తి గ్రామానికి, అలాగే నివాసానికి చేరుకుంటున్నారు. పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బండారు సత్యనారాయణ మూర్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి రాకుండా తన నివాసం దగ్గరే ఉన్నారు. మరోవైపు చోడవరం, మాడుగుల నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గానికి చెందిన బత్తుల తాతయ్య బాబు చోడవరం నుంచి ఎమ్మెల్యే స్థానాన్ని ఆశించారు. అయితే ఆయన స్థానంలో కేఎస్ఎన్ రాజు మాజీ ఎమ్మెల్యేకు సీటు కేటాయించడంతో అక్కడ ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కూడా పార్టీ మీద తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మాడుగుల నియోజకవర్గంలో ముగ్గురు నేతలు సీటును ఆశించారు. పైలా ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, పీవీజీ కుమార్. ఇందులో పీవీజీ కుమార్ను, గవిరెడ్డి రామానాయుడిని కాకుండా ఎన్ఆర్ఐ ఎవరైతే కోట్ల రూపాయలకి పార్టీకి పండిస్తారో వారికి మాత్రమే సీటును కేటాయించడం జరిగింది. దీంతో మిగతా ఇద్దరు నేతలు కూడా పార్టీ మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గాజువాక సీటుకు సంబంధించి గాజువాకలో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు ఆశించారు. పవన్ కళ్యాణ్ గాజువాక వచ్చిన సందర్భంలో తామే ఇక్కడ పోటీ చేస్తాం, గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందని చెప్పడం జరిగింది. దీంతో అక్కడ సీటు తమకు వస్తుందని ఆశాభావాన్ని జనసేన నాయకులు వ్యక్తం చేశారు. అయితే దానికి విరుద్ధంగా అక్కడ సీటును తెలుగుదేశం పార్టీకి చెందిన పల్లా శ్రీనివాసరావుకు కేటాయించారు. దీంతో అక్కడ సీటు ఆశించిన కోన తాతారావు కానీ, ఆయన అనుచరులు కానీ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయారు. పవన్ కళ్యాణ్ స్వయంగా జనసేన జెండా గాజువాకలో ఎగురుతుందని చెప్పారు. ఆయన పోటీ చేయని పక్షంలో తమకైన సీటు వస్తుందని భావించామని, కానీ అదేమీ జరగకుండా తెలుగుదేశం పార్టీకి కేటాయించడం పట్ల కోన తాతారావు వర్గీయులంతా కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగతా నియోజకవర్గాల సంగతి చూస్తే యలమంచిలిలో సీటు జనసేనకి ఇవ్వడం పట్ల ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులంతా కూడా పార్టీ విధానాన్ని తప్పుపడుతున్నారు. పొత్తులో భాగంగా జనసేనకి ఏ విధంగా సీటు కేటాయిస్తారు, తమకే సీటు వస్తుందని ముందు నుంచి కూడా ఆశించామని, అయినప్పటికీ కూడా అది జరగలేదని. అయితే ప్రగడ నాగేశ్వరరావును ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అక్కడున్న స్థానికంగా ఉన్న నాయకులు కూడా తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. అయితే ప్రగడ నాగేశ్వరరావు ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచన అయితే ఆయన నుండి మనకి వినిపిస్తుంది.